హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి కగ్నిజెంట్లో ఐటీ కంపెనీలో మనకి ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఫిబ్రవరి 19th అంటే ఫిబ్రవరి 19th మనకి ఎస్ఎంఈ ఓటీసీలో మనకి జాబ్లు అనేవి ఉన్నాయి హైదరాబాద్లో. ఫిబ్రవరి 20th ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్గా ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇది కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మనం ఈ రెండు జాబుల గురించి పూర్తి డీటెయిల్స్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే జాబ్లు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి టాపిక్లోకి వెళ్తే ఫిబ్రవరి 19th 19వ తారీఖు మార్నింగ్ 10 గంటల నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ అడ్రస్ మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణలో. ఈ అడ్రస్లోకి వెళ్తే మనకి హైటెక్ సిటీ మనకి ఇంటర్వ్యూలు ఉంటాయి. తర్వాత కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిద్ధార్థ గారు. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఇస్తారు. మనకి రెస్పాన్సిబిలిటీస్ రివ్యూ, మాస్టర్, సెటప్, అప్డేట్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఒకటి ఉండాలి. కస్టమర్ ఇన్వాయిసింగ్ ఒకటి ఉండాలి. రివ్యూ, క్యాష్ పేమెంట్ అప్లికేషన్, బిల్లింగ్ అండ్ ఇన్వాయిస్ గురించి తెలిసి ఉండాలి. నాలెడ్జ్ అనేది వీటి గురించి అనేది ఉండాలన్నమాట. కగ్నిజెంట్ గురించి మీకు తెలిసిన కంపెనీ. అన్అప్లైడ్ పేమెంట్స్ గురించి తెలిసి ఉండాలి. రివ్యూ డ్యూనింగ్ రిపోర్ట్స్ గురించి తెలిసి ఉండాలి. రీచెస్ కస్టమర్ అకౌంట్ అండ్ కమ్యూనికేట్ విత్ కస్టమర్ ఆర్ క్లయింట్స్ ఆర్ క్లియర్ కస్టమర్ డిస్ప్లే, వీటి గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటే వాళ్ళు వీటి మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఇంటర్వ్యూలు అనేవి దీని గురించి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్కిల్స్ ఏ ఉండాలంటే గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నాలెడ్జ్ అండ్ ఓరకల్ అప్లికేషన్ ప్రిపేర్డ్గా ఉండాలి. గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్ ఫోకస్డ్ యాటిట్యూడ్ తెలిసి ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ వెర్బల్ రిటర్న్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఐ ఫర్ డీటెయిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి తెలిసి ఉండాలి. ఎనీ విజువల్ బేసిక్ ఆర్ మ్యాక్రో స్కిల్స్ అండ్ ఎడిషనల్ అడ్వాంటేజ్, ఈ స్కిల్స్ అనేది మనకి అడుగుతున్నారు. ఈ స్కిల్స్ గురించి మనకి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ టైమింగ్స్, షిఫ్ట్ టైమింగ్స్ సాయంత్రం 5:30 PM టు మార్నింగ్ 3:30 PM వరకు ఇవి జాబ్ అనేది ఉంటుంది అనమాట. 2 ways కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. మన ఎంట్రీకి వెళ్ళేటప్పుడు కైండ్లీ క్యారెడ్ రెజ్యూమ్ ఒకటి, గవర్నమెంట్ ప్రూఫ్ ఒకటి అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 తీసుకొని వెళ్ళాలన్నమాట. రోల్ వచ్చేసి ఫైనాన్స్ అకౌంటింగ్ రోల్ ఉంటుంది ఈ కంపెనీలో మనకి ఈ జాబ్కి సంబంధించి. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి అకౌంటింగ్, ఆడిటింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఫైనాన్స్ అకౌంటింగ్. మనకి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది అనమాట జాబ్. ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీ కానీ, ఎనీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చేసి ఉండొచ్చు. ఈ విధంగా మనకి 19th ఎస్ఎంఈ ఓటీసీలో మనకి జాబ్ గురించి. తర్వాత ఫిబ్రవరి 20th మార్నింగ్ 10 గంటల నుంచి 12:30 వరకు, ఇది కూడా నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఇది ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. కాంటాక్ట్ వచ్చి కోచితా గారు. ఎక్స్పీరియన్స్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లొకేషను హైదరాబాద్ లొకేషను. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అంటే ఏ డిగ్రీ చేసి ఉన్నాయని ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ వాయిస్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ డిగ్రీ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్గా ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్గా మనకి తెలిసి అనేది ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. షుడ్ ఫ్లెక్సిబుల్ అండ్ వర్క్ నైట్ షిఫ్ట్లు మాత్రమే ఉంటాయి. లొకేషన్ హైదరాబాద్లో. మన ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రోల్ వచ్చి వాయిస్ బ్లెండెడ్, బీపీఎం, బీపీఓ ఇండస్ట్రీ టైప్ వచ్చి. డిపార్ట్మెంటు కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్కి తెలిసి ఉండాలి. ఫుల్ టైం పర్మనెంట్గా జాబ్ ఉంటుంది అనమాట. వచ్చేసి ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఈ విధంగా మనకి ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్గా జాబ్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎంఈ ఓటీసీ గురించి. నెక్స్ట్ జాబ్ వచ్చి ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్గా. ఈ రెండు కగ్నిజెంట్లో హైదరాబాద్లోని కంపెనీలో 2 ప్లేసులలో మనకి జాబ్ అనేది ఇస్తారు. ఇంటర్వ్యూలు అనేవి మనకి అడ్రస్ని బట్టి వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.